నమస్కారం, మీరు చూస్తుంది జేఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. బీజేపీ మరియు కామినేని హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్. పట్టణంలో అభివృద్ధికి నోచుకొని రాజేంద్రనగర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామన్న మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి. 2వ వార్డు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పార్కుకు ఇరువైపులా సీసీ రోడ్డు నిర్మాణం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారన్న బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ ఐఆర్జీ వేమ. పట్టణ అంబేద్కర్ భవనాలను ఆధునీకరించేందుకు కావలసిన నిధులు కేంద్రం నుండి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేటి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఆయన ఆలోచన విధానమే నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని రాష్ట్ర వైద్య విద్యా విభాగ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. 10వ వార్డులో బీజేపీ పట్టణ శాఖ కామినేని హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఆయన ఆలోచన విధానమే నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని రాష్ట్ర వైద్య విద్యా విభాగ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. స్థానిక 10వ వార్డులో బీజేపీ పట్టణ శాఖ కామినేని హాస్పిటల్స్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర రాజధాని అమరావతిలో 25 ఎకరాల భూమిని కేటాయించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. నేటి రాజకీయ నాయకులకు అంబేద్కర్ ఆలోచనలే మార్గనిర్దేశకాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య సేవలను అందించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఐఆర్జీ వేమ, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ హితేంద్ర, పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, నాయకులు రామినేని వెంకటకృష్ణ, గుత్తికొండ శ్రీ రాజబాబు, కామినేని ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపును అందరూ ఉపయోగించుకుని మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ 126వ జయంతి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్ తీసుకుంది. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు, రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. 125 అడుగులు ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని, దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని మన అమరావతిలో స్థాపిస్తున్నారు. దానికి కొంత భూమి కేటాయించి దాదాపు 20 ఎకరాలు. ఇవాళ అమరావతిలో 20 ఎకరాలు అంటే మీకు అందరూ తెలుసు ఎంత ఖరీదు. అంత ఖరీదైన భూమి చేసి ఎక్కడ దేశంలో ఎక్కడ లేనంత విగ్రహం చేసి ఆయనకి నివాళులు. ఎందుకంటే మన స్వాతంత్ర సమరంలో కానీ తర్వాత మనకి రాజ్యాంగంలో కానీ అంబేద్కర్ గారి పాత్ర పూర్తిగా ఉంది. ఇవాళ ఏ రాజ్యాంగం అంటే అది మనం దాన్ని అందరూ శిరసావించాలి. దాంట్లో ఆయన రాసిన రాజ్యాంగం కాబట్టి ఆయనకి గౌరవంగా ప్రభుత్వం ఇచ్చేస్తుంది. తప్పకుండా మనం ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లో అందరూ ఈ సేవాభావంతో ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమం వేమ ఎక్స్ఎమ్మెల్యే వేమ గారు, ఎక్స్ఎమ్మెల్సీ కమ్మిన విఠలరావుని వేదిక మీదకి ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. చాలా సంతోషం. తప్పకుండా ఇది ఎక్కువసేపు మాట్లాడతాం కదా, డాక్టర్లు వస్తే ముందు ఇమీడియట్గా క్యాంపు మొదలు పెట్టండి. ఎందుకంటే ఎండాకాలం అందరికీ ఎండల్లో ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంది. అన్ని సబ్ సెంటర్లోనూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టాం. అలాగే ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదని పెట్టాం. నరేగాలో కూడా మధ్యాహ్నం పనుల్లో ఎండ టైంలో బయటికి రావద్దని చెప్పాం. అందరికీ హాస్పిటల్స్లో కూడా అన్నిటికీ ఈ ఎండ దెబ్బ తగిన వాళ్ళకి చర్యలన్నిటి గురించి అన్ని హాస్పిటల్స్ చెప్పాం. ఏమి చేయొచ్చు ఎండాకాలం ఏమి చేయకూడదు అనేది కూడా అందరికీ తెలియజేసాం. ఈ వడదెబ్బ తగిలితే ఉండే మనకి ఏ రకంగా మనకు ముందే తెలుస్తుంది వడదెబ్బ తగులుతుంది అనేది కూడా అందరికీ మనం తెలియపరచాల్సిన అవసరం ఉంది. అందరికీ అవగాహన కల్పించాలి. తప్పకుండా ఈ కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరూ సెలవు తీసుకున్నాం. జై హింద్. జనతా పార్టీ తరఫున మేము సేవలు అందించడానికి ఉన్నాము. కామినేని హాస్పిటల్ అంటే మంత్రి గారిది కాదండి, వాళ్ళ తాలూకా వాళ్ళు పెట్టారు. ఆ దిశగా మనకి వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు. మీకు ఏ వ్యాధి ఉన్నా శుభ్రంగా చూపించుకోండి. ఎంతమందికి అయినా చూస్తారు. మధ్యాహ్నం 2 వరకు మెడిసిన్ కూడా ఇస్తారు. ఇంకా పెద్ద వ్యాధి అయితే కనుక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడకి పిలిపించి మీకు సాధ్యమైనంత వరకు తగ్గించి వైద్యం చేయడానికి ప్రయత్నిద్దాము. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియపరుస్తూ వచ్చినటువంటి పుణ్య ప్రాంతం ఈ దేశానికి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం అగ్రగణ్యంగా ఉండటానికి
ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ఉత్తమమైన ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక సమస్యల మీద అవగాహన చేసుకుని ప్రపంచంలో అనేక మంది మేధావులు 100 మంది మేధావులను ఎంపిక చేస్తే ఆ 100 మంది మేధావులు అగ్రగణ్యుడిగా మొట్టమొదటి వ్యక్తిగా కార్ల్ మార్క్స్, అంబేద్కర్లు ఈరోజు ప్రపంచం గుర్తించినటువంటి మేధావులు ఇద్దరు. అంటే అంబేద్కర్ యొక్క కీర్తి ప్రతిష్టల్ని రోజు రోజుకి అంటే పెరుగుతున్న సమాజం, మార్పులు వస్తున్న సమాజంలో గతంలో ఏ రకమైనటువంటి ఉన్నతమైన విలువలు, విద్యా విజ్ఞానం ఏ రకంగా ఉందో దాన్ని సరి చేసుకుని చూసినా ఇప్పటికీ కూడా అంబేద్కర్ మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచం మెచ్చుకునే వ్యక్తి. పరిజ్ఞానంలో కానీ జ్ఞానంలో కానీ అంబేద్కర్ దాటేటువంటి వ్యక్తిత్వం కానీ అట్లాంటి వ్యక్తులు కానీ ఈ ప్రపంచం ఇంకా లేరైనటువంటిది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎంపిక చేసినటువంటి ఎంపికలు ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిగా అంబేద్కర్ రావడం జరిగింది. అంతేదంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్కి జరిగినటువంటి అవమానాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ ప్రాంతంలోనూ రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించిన రచించిన వ్యక్తులు కూడా అవమానం జరగలేదు. పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, వేదిక మీద ఉన్న జిల్లా కార్యదర్శి హేమా గారు, మాజీ అధ్యక్షులు కృష్ణ గారు, బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం గుడివాడ పట్టణ కమిటీ చేస్తున్నందుకు జిల్లా పార్టీ తరపు నుంచి పూర్తిగా పట్టణ కమిటీకి పూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద జరపడం అందరికి కూడా శుభదినము. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎవరైతే పేద వర్గాలు ఉంటాయో ఆ పేద వర్గాలు అందరూ కూడా ఈ ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఈ కార్యక్రమ సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేపట్టిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. పట్టణంలో అభివృద్ధికి నోచుకొని రాజేంద్ర నగర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామని మున్సిపల్ చైర్మన్ నిలవర్తి శ్రీనివాసరావు అన్నారు. 2వ వార్డులోని కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పార్కుకు ఇరువైపులా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ పొట్లూరి వెంకటకృష్ణారావుతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. పట్టణంలో అభివృద్ధికి నోచుకొని రాజేంద్ర నగర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామని మున్సిపల్ చైర్మన్ నిలవర్తి శ్రీనివాసరావు అన్నారు. గురువారం స్థానిక 2వ వార్డు రాజేంద్ర నగర్లోని కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పార్కుకు ఇరువైపులా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ పొట్లూరి వెంకటకృష్ణారావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎలవర్తి మాట్లాడుతూ మున్సిపల్ నిధులు 26,64,000 వ్యయంతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నివాస ప్రాంతమైన రాజేంద్ర నగర్ అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే 1,25,00,000 విలువ గల పనులను చేసేలా వార్డు కౌన్సిలర్ కృషి చేశారన్నారు. పార్క్ అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించామని, త్వరలోనే స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని చేపడతామన్నారు. 2.5 ఏళ్ల కాల వ్యవధిలో వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు బండి శేషన్న, కౌన్సిలర్లు అడుసుమిల్లి శ్రీనివాస్, షేక్ బాజీ బాషా, కిలిమి వెంకటరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దింట్యాల రాంబాబు, తంగిరాల మోహన్ దాసు, వార్డు ప్రముఖులు కొల్లి వెంకటకృష్ణారావు, ఎంఈకేఆర్సీ చౌదరి, డిఈ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2వ వార్డులో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు సుమారుగా 17 లక్షల రూపాయలతో ఈ సేవా సెంటర్ దగ్గర నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. గత ఎన్నో రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ సేవా కేంద్రం ఉండటం వలన ఈ ప్రాంతంలో ఇది ఇటు ఏలూరు రోడ్డు నుంచి ఆ చివర బైపాస్ రోడ్డు వరకు కనెక్టింగ్ రోడ్డు. ఈ రోడ్లో ఇబ్బందులు ఉండటం వలన ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ, స్కూల్స్ ఆ ప్రాంతం ఇక్కడ. దానివలన చాలా రోజుల నుంచి రోడ్డు కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ లేక ఈ ప్రాంతంలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మా కౌన్సిలర్ కృష్ణారావు గారు గతం నుంచి కూడా ఎప్పటి నుంచో కౌన్సిల్లో ఈ విషయాలని ప్రస్తావించడం, దానికి అనుగుణంగానే గత 2 నెలల క్రితం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో 30 లక్షల రూపాయల వర్కులు ఇక్కడ శాంక్షన్ అయినాయి. ఈరోజు ప్రారంభం జరిగింది. తప్పనిసరిగా ఈ 2వ వార్డుకి సంబంధించి రాజేంద్ర నగర్ చాలా వ్యాస్ట్ ఏరియా ఉండటం వల్ల ఓట్లు తక్కువ ఉన్నప్పటికీ ఏరియా ఎక్కువ ఉండి రోడ్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలం నుంచి డెవలప్మెంట్ లేక కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడ. తప్పనిసరిగా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు దరిదాపుగా 1,25,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో తప్పనిసరిగా ఇంకా మిగిలి ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అట్లాగే అమృత్ స్కీమ్ శాంక్షన్ అయ్యి
ఇంప్లిమెంటేషన్కి సిద్ధంగా ఉంది. దానిలో ఎక్కడైతే పైప్ లైన్లు అవసరమో అక్కడ పైప్ లైన్లు అన్నీ కూడా పూర్తి చేయడానికి అన్నీ మా వంతు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా గతంలో అయితే కనుక ఈ వచ్చిన ఫండ్స్లోనే అటు ఎస్సీ ఏరియాలు ఇటు మెయిన్ రోడ్లు అన్నీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద కేంద్రం నుంచి కూడా ఎక్కువ స్థాయిలో నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఉందో ఆ ప్రాంతంలో ఆ రోడ్లన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అట్లాగే మెయిన్ రోడ్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ మెయిన్ రోడ్లు బ్యూటిఫికేషన్ కోసం కానీ అట్లాగే మెయిన్ రోడ్లలో రోడ్డు డ్రైన్ టు డ్రైన్ ఎక్స్పాన్షన్ చేయడానికి కానీ ప్రత్యేకమైన నిధులు ఆయన ఇస్తానని ప్రామిస్ చేసి ఉండటం వలన దానికి సపరేట్గా డిపిఆర్ రెడీ చేస్తూ ఉన్నాం. అవి ఆ నిధుల్లో తీసుకొని తప్పనిసరిగా ఏదైతే జనరల్ ఫండ్స్ ఉంటాయో ఇంకా నాన్ ప్లాన్ గ్రాంట్ ఉంటుందో 14th ఫైనాన్స్ గ్రాంట్ ఉంటుందో అవన్నీ కూడా ఇంటీరియర్గా ఉన్నటువంటి వార్డుల్లో రోడ్లన్నీ ఇచ్చి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తాం. అట్లాగే కొంచెం ఇది ఎక్స్టెన్షన్ ఏరియా అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం కాబట్టి ఈ 2వ వార్డులో కొన్ని థర్డ్ వైర్ వేయాల్సినవి కానీ కరెంటు పోల్స్ విషయంలో కానీ మరి మా పొట్లూరు కృష్ణారావు గతం నుంచి అనేకమైన అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రపోజల్ తయారు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ వార్డు సర్వతోముఖాభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. తప్పనిసరిగా మా కౌన్సిలర్ గారు ప్రతిపాదించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాకి ప్రయత్నం చేస్తాం. అట్లాగే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పార్క్ ఇక్కడ ఉంది. ఆ పార్క్ కూడా సెకండ్ ఫేజ్లో 50 లక్షల రూపాయలు పెట్టాం. అవి కూడా 2-3 రోజుల క్రితం ఆర్డర్ వచ్చింది. తప్పనిసరిగా అది అభివృద్ధి చేయడం కానీ గతంలోనే ఈ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేయడం కోసం కౌన్సిల్ ఆమోదం కూడా రెడీగా ఉంది. త్వరలోనే దానికి టెండర్లు పిలిచి తప్పనిసరిగా గుడివాడ పట్టణానికి ఏనాటి నుంచో ఒక కలగా స్విమ్మింగ్ పూల్ మిగిలిపోయింది. తప్పనిసరిగా గుడివాడ పట్టణానికి ఆ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. 2వ వార్డులో 26.64 లక్షలతోటి ఇక్కడ సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి అధికారులకి అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిల్ సభ్యులు వార్డు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈ వార్డులో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఒక 2 నెలల క్రితం ఒక రోడ్డు పైప్ లైన్స్ అలాగే సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మరి పార్కును కూడా డెవలప్మెంట్ చేయడానికి నిధులు వచ్చాయని చెప్పి తెలియజేయడం, దాంతో అలాగే థర్డ్ వేర్ కానివ్వండి ఇంకెక్కడన్నా పైప్ లైన్స్ కావాల్సి వచ్చినా ఎక్కడన్నా కల్వర్టర్లు లాంటివి ఏర్పాటు చేయాల్సి వచ్చినా ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మరి చేసేదానికి కృష్ణారావు గారి యొక్క సూచనల మేరకు వారు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు పెద్దల మరి ఆశయం మేరకు ఇవన్నీ కూడా తీర్చిదిద్దేదానికి మున్సిపాలిటీ పరంగా చైర్మన్ గారు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మా కౌన్సిల్ పీరియడ్ అయ్యే నాటికి ఈ 2వ వార్డు అత్యంత అభివృద్ధి పదంలో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకా కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటే కృష్ణారావు గారి ద్వారా మీ వార్డు కౌన్సిలర్ కృష్ణారావు గారి ద్వారా చైర్మన్ గారు తెలియజేసి కమిషనర్ గారు తెలియజేసి సాధించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే గ్రాంట్లు సఫిషియెంట్గా ఇస్తున్నారు. ఇస్తున్నటువంటి గ్రాంట్ను డెవలప్మెంట్ ఎక్కడ ఉంది, ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పి ఆ 2 విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ రాజేంద్ర నగర్ ఏరియా ఇదొక ఎడ్యుకేషన్ హబ్. విద్యా సంస్థలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో రాకపోకలకు ఎక్కువగా స్కోప్ ఉంది కాబట్టి రోడ్లు కానీ డ్రైన్లు కానీ విద్యుత్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా ఉంటే కనుక ఈ ప్రాంతానికి ఇంకా బాగా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఆడిటర్స్ ఇచ్చారు, శాంక్షన్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే ఈ ప్రాంతంలో 28 లక్షల రూపాయలతో సుమారుగా రోడ్లు డ్రైన్లు ఇలాంటివన్నీ ఏర్పాటు అవుతున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే షార్ట్ పీరియడ్లోనే సౌకర్యవంతంగా ఏమాత్రం కూడా డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా క్వాలిటీగా రోడ్లు వీళ్ళకి అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి ఇంకా ఏమైనా ఉంటే కనుక అవి కూడా శాంక్షన్స్ చేస్తే కనుక ఆ విధంగానే చేస్తామనేసి రిక్వెస్ట్. ఈ కార్యక్రమానికి చేసిన చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, పట్టణాధ్యక్షులకు మరి ఈ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు తెలుపుతూ మరి ఈ రోజున ఈ వార్డులో ఇంత ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది చైర్మన్ యలవత్ శ్రీనివాసరావు గారి సెలవే.
ఆయన ఇంట్రెస్ట్గా నేను అడిగిన దానికి ఇంట్రెస్ట్గా ఏది అడిగినా కూడా అది ₹1 ఎక్కువ తక్కువ కొంత ఈ రోడ్డు ఎస్టిమేట్ అయితే దగ్గర 40 లక్షలు వచ్చింది. ఆ 40 లక్షలు ఒకసారి ఇవ్వటం కష్టం అని చెప్తే సరే 2 పార్ట్లుగా ఇవ్వమంటే ఒక పార్ట్ ఇక్కడ ముందు ఇక్కడ వర్షం వస్తే ఇక్కడ నీళ్ళు బాగా నిలిచిపోతున్నాయని దీన్ని ముందు ఇప్పుడు వేయటం జరుగుతుంది. మిగతాది కూడా కంటిన్యూగా 1 నెల 2 నెలలు ఇది కూడా ఈ రోడ్డు కూడా ఇస్తామని చెప్పారు. అట్లాగే పార్క్ కూడా నిధులు వచ్చినాయి. మీ అందరి ప్రజలందరి సహకారంతో పార్కుని శుభ్రంగా మీ అందరి సహకారం ఉంటే సుందరవనంగా ఒక హైలైట్గా పార్క్ని అట్లాగే స్విమ్మింగ్ పూల్ని మనం తయారు చేసుకోవచ్చు. మనం ఎంత ఉత్సాహంగా ఉంటే చైర్మన్ గారు అంత ఉత్సాహంగా ఉండి ఈ వార్డుకి ఏదన్నా చేయగలరని నేను ఆశిస్తాను. అట్లాగే ఇంకా బోల్డ్ చేయాల్సి ఉన్నాయి. గత 10 సంవత్సరాల మట్టి 2 టర్ములుగా 2 కౌన్సిలర్లు వచ్చినా 2 కౌన్సిలర్లు వచ్చినా కూడా ఈ వార్డుకి ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఒక లైట్ కానీ పట్టించుకునే విధంగా జరిగింది. దానివల్ల వెనకబడి ఉంది ఈ వార్డు. ఇప్పటికీ ఇంకా పోల్చుకుంటే వెనకబడే ఉంది వార్డుల అభివృద్ధిలో, రోడ్డు విషయాల్లో కానీ డ్రైనేజ్ విషయాల్లో కానీ ఇంకా లైటింగ్ విషయాల్లో కానీ ఇంకా మిగతా వార్డులను పోల్చుకుంటే చాలా వెనకబడే ఉంది. అట్లాగే ఇక్కడ మన మున్సిపల్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్స్ వెనక డ్రైన్ లేక ఇంతవరకు 30 సంవత్సరాల మట్టి ఎవరు డ్రైన్లు లేవు. ఆ డ్రైన్ కట్టిన డ్రైన్ కూడా కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంది. ఆ డ్రైన్ కూడా కొద్దిగా లోపభూష్టంగా జరిగింది. ఈ డ్రైన్ వదిలితే దానికి కూడా లైన్ క్లియర్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అట్లాగే ఇంకా కట్టవలసిన డ్రైన్ ఉంది, దానికి కూడా నిధులు రెడీగా ఉన్నాయి. అది కూడా ఆ ఏరియా కూడా ప్రాబ్లం సాల్వ్ అయ్యి శుభ్రంగా డ్రైన్లు సమస్య లేకుండా జరుగుద్ది. దానికి చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ ఒప్పుకున్నారు. అది చేస్తామని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని ఒప్పుకున్నారు. అట్లాగే ఇంకా మిగతా అభివృద్ధి విషయాలు మరి వార్డు ప్రజలతో నేను మమేకమై వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి ఏది కావాలన్నా నేను వాళ్ళ సహకారం తీసుకుంటూ అధికారుల సహకారం తీసుకుంటూ చైర్మన్ గారితో మమేకమై ఈ వార్డుని నేను ఇంకా డెవలప్ చేస్తానని నేను ఆశిస్తాను. 2017 జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో విద్యాలయ విద్యార్థులు ఎంపీసీ బైపీసీ గ్రూపులలో స్టేట్ ర్యాంకును సాధించి విజయడంకా ఎగరవేశారని కళాశాల ప్రిన్సిపల్ కె వెంకటేశ్వరరావు అన్నారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో ఎల్ విజయదుర్గ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించగా సీనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ గ్రూప్లో పి కొండాలమ్మ స్టేట్ 4th ర్యాంకును సాధించడం జరిగిందని ఆయన అన్నారు. 2017 మార్చ్ జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో రెండిటిలో విద్యాలయ విద్యార్థులు ఎంపీసీ బైపీసీ గ్రూపులలో స్టేట్ ర్యాంకులను సాధించి విజయడంకా మ్రోగించారని కళాశాల ప్రిన్సిపల్ కె వెంకటేశ్వరరావు అన్నారు. ఎంపీసీ గ్రూపులలో సి విజయదుర్గ 465 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ మరియు టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందని, ఎం మంజీరా కిషోర్ 463 మార్కులతో స్టేట్ 4th ర్యాంక్ మరియు టౌన్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగిందని అన్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ గ్రూపులలో పి కొండాలమ్మ 988 మార్కులతో స్టేట్ 4th ర్యాంక్ సాధించగా సిఎస్ కృష్ణ తేజస్విని 982 మార్కులు, విఎస్వి సాయిరాధిక, కె హారిక భవానీ 980 సాధించారని అన్నారు. తమ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు, టౌన్ ఫస్ట్ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు 900 మార్కులు పైగా 60 మంది విద్యార్థులు సాధించారని, జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు 400 మార్కులు పైగా 67 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. ఉత్తీర్ణత శాతంలోనూ అత్యధిక ఏ గ్రేడ్లను విద్యాలయ విద్యార్థులు సాధించడం జరిగిందన్నారు. ఇంతటి విజయాలను సాధించిన విద్యార్థులను అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని ఆయన అభినందించారు. ఈరోజు ప్రకటించిన జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో విద్యాలయ విద్యా సంస్థల అద్భుతమైన విజయాలతో మరొకసారి తమ ఘనతను సాధించుకుంది. ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్, ఎంపీసీ గ్రూప్లో స్టేట్ సెకండ్ ర్యాంక్, బైపీసీ గ్రూప్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఎంపీసీ గ్రూప్లో స్టేట్ 4th ర్యాంక్ సాధించి 2 సంవత్సరాల్లో కూడా అద్భుత ఫలితాలు సాధించిన సంస్థగా గుడివాడ ఖ్యాతిని మరొకసారి వినువీధుల ప్రకాశింపజేసింది విద్యాలయ విద్యా సంస్థ. సీనియర్ ఎంపీసీ రిజల్ట్లో పి కొండాలమ్మ అనే విద్యార్థిని 1000 మార్కులకు 988 మార్కులతో స్టేట్ 4th ర్యాంక్ సాధించింది. సాయి తేజస్విని 982 మార్కులతో కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. అదేవిధంగా బైపీసీ గ్రూప్లో సాయి సుధా 975 మార్కులతో టౌన్ ఫస్ట్, అలాగే ఎంఈసీ గ్రూప్లో 964 మార్కులతో బి ధనుష టౌన్ ఫస్ట్, సిఈసి గ్రూప్లో అంజలిమాయి 919 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించింది. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు 465 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ మరియు టౌన్ ఫస్ట్, అలాగే బైపీసీ గ్రూప్లో 440కి 435 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ మరియు టౌన్ ఫస్ట్ సాధించింది. ఎంఈసీ గ్రూపులో 485 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించిన విద్యార్థి శ్రావ్య. అదేవిధంగా సిఈసి గ్రూపులో 435 మార్కులతో శిరీష అనే విద్యార్థిని
టౌన్ ఫస్ట్ సాధించింది. 900 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులు సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్లో 470కి 400 మార్కులు పైబడి వచ్చిన వాళ్ళు 67 మంది. అత్యధిక ఏ గ్రేడులు మరియు ఉత్తీర్ణత శాతంలో ఎప్పటిలాగానే టౌన్ ఫస్ట్ విద్యాలయాన్ని చెప్పడానికి సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఈ విజయానికి కారకులైన విద్యార్థులకి, అధ్యాపకులకి, అధ్యాపకేతర బృందానికి నా అభినందనలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాలను ఒకే రోజు ప్రకటించడం అనేది ఈ సంవత్సరంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంక్స్ అనేటువంటిది విద్యాలయకి స్థాపించినప్పటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తూ ఉన్న ఈ సంవత్సరం మాత్రం ఓ ప్రత్యేకత నిలుపుకోవడం జరిగింది. జూనియర్ ఇంటర్లోనూ సీనియర్ ఇంటర్లోనూ కూడా అన్ని గ్రూపుల్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ వీటన్నిటిలోనూ కూడా స్టేట్ ర్యాంక్ సాధించడం అనేటువంటిది మాకు ఎంతగానో సంతోషంగా అనిపిస్తోంది. దీనికోసం పిల్లలు ఆహర్నిశలు కష్టపడి చదివారు. తర్వాత విద్యాలయ మెటీరియల్ని చక్కగా ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి అధ్యాపక వర్గం మా టీం అంతా కూడా ఒక టీం వర్క్గా చేయడం చేత ఇది సాధ్యపడటం జరిగింది. ఇలాంటి విజయాల్ని ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంతోషంతో రాబోయే విద్యా సంవత్సరాల్లో ఇంకా ఎంతగానో ముందుకు వెళ్తామని, ఈ ప్రత్యేకతను గుర్తించి తల్లిదండ్రులు కూడా విద్యాలయంలో కనుక చేర్పించినట్లయితే పిల్లలు తప్పనిసరిగా అభివృద్ధిలోకి వస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక సంవత్సరం మనం ఎల్ విజయదుర్గ అనేటువంటి ఈ విద్యార్థిని 465 మార్కులు మొట్టమొదటి ప్రయత్నంలోనే సాధించడం, ఇది స్టేట్ సెకండ్ ర్యాంక్ అవ్వటం, టౌన్ ఫస్ట్ అవ్వటం అనేటువంటిది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఆ అమ్మాయిని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా మంజీరా కిషోర్ అనేటువంటి విద్యార్థిని 463 మార్కులతోటి మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళిద్దరూ పోటాపోటీగానే చదువుతూ ఉంటారు. ఇంకొక 2-3 ర్యాంకులు కూడా రావాలి. ఈ పాప స్టేట్ 4th ర్యాంకు మరియు టౌన్ సెకండ్ సాధించింది. జూనియర్ ఇంటర్ బైపీసీలో మొట్టమొదటి ప్రయత్నంలోనే నీహారి కానబడేటువంటి అమ్మాయి 435 మార్కులు, నిజానికి 430 మార్కులు, 440కి 435 మార్కులు అనేటువంటిది హైయెస్ట్ మార్క్. ఇది మొట్టమొదటిసారిగా మా నీహార్కి సాధించింది. మేము చాలా సంతోషపడుతున్నాం ఈ విషయంలో. అదేవిధంగా ఎంఈసీలో టీఎల్కే శ్రావ్య 485 మార్కులు. తర్వాత 470కి మొట్టమొదటి అటెంప్ట్లోనే 400 దాటినటువంటి వాళ్ళు 60 మంది ఉండటం, అలాగే 1000 మార్కులకి 900 దాటినటువంటి సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు 67 మంది ఉండటం కూడా మాకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకొని తర్వాత మా అధ్యాపక వర్గం, అధ్యాపకేతర వర్గం, మా యాజమాన్యం అందరికీ కూడా మా స్టాఫ్ తరఫుగా నేను నా ధన్యవాదాలను తెలియజేస్తాను. Get these marks and state ranks for our college, and I thank our teachers, our college management and my parents to help me, and by encouraging me I got these marks with their coordination and with their encouragement. I am so thankful to all of my lecturers and my parents and school management. Thank you. I am CHSSK Tejashwini. I got 982 marks in senior inter. I am very happy to study in this college, and I am thankful for my parents and for teachers and for my school management. They all encouraged me a lot for getting these marks. Without their encouragement, I can't get these marks. Thank you for all of them. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ ఐఆర్జీ వేమా అన్నారు. రాజేంద్ర నగర్లోని అంబేద్కర్ మెమోరియల్ భవనాన్ని ఆయన సందర్శించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఐఆర్జీ వేమా అన్నారు. గురువారం స్థానిక రాజేంద్ర నగర్లోని అంబేద్కర్ మెమోరియల్ భవనాన్ని ఆయన సందర్శించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేమా మాట్లాడుతూ అంబేద్కర్ శంకుస్థాపన చేసి నడియాడిన ప్రాంతాన్ని సందర్శించడం తన జీవితం ధన్యమైందన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అంబేద్కర్కు సముచిత గౌరవం ఇవ్వలేదని, దేశ ప్రధానిగా మోడీ ఎన్నికైన నాటి నుండే ఆయన ఆశయాలు, ఆలోచన విధానాలను అవలంబిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా అంబేద్కర్ జన్మస్థలం, మరణించిన స్థలాలను పర్యాటన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
భవనం పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు కావాల్సిన నిధులను కేంద్రం నుండి రాబట్టేందుకు కృషి చేస్తున్నానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షులు పొంగిలేటి జయరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, విశ్రాంత డీఎస్పీ నాగేశ్వరరావు, ఎం జోజిబాబు తదితరులు పాల్గొన్నారు. 44 సెప్టెంబర్ 30వ తారీఖున పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ గ్రామానికి వచ్చి ఈ బిల్డింగ్ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా చేయటం, ఆయన వైస్రాయ్ కమిటీలో సభ్యులుగా ఉండటం, ఈ ప్రాంతానికి రావటం అనేది జరిగింది. ఎంచేదంటే ఇదొక మేము అంబేద్కర్ నడిచిన ప్రతి ప్రాంతం ఒక పుణ్యక్షేత్రంగా భావించుకునేటువంటి దళితులు మేము. ఎంచేదంటే క్రైస్తవులు యేసుప్రభుని, ముస్లింలు మక్కా మసీదుని, అదేవిధంగా హిందువులు వెంకటేశ్వర స్వామి, రామాలయం, కృష్ణుడు అనేక దేవాలయాలు ఏ రకంగా అయితే పవిత్ర స్థలాలుగా భావించుకుంటారో ఈ గుడివాడ ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే అంబేద్కర్ ఇక్కడికి రావటం అనేది, ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ను శంకుస్థాపన చేయడం అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం భావించుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున మోడీ గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే మిన్నగా అంబేద్కర్ యొక్క జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆయన పుట్టినటువంటి మావు అనేటువంటి పట్టణాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గాను, ఆయన మరణించిన ప్రాంతం ఆలీపూర్లో ఉన్నటువంటి బిల్డింగ్ని ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజియంగా డెవలప్మెంట్ చేయటం, అలాగే ఆయన దహనం చేసినటువంటి బాంబేలో ఉన్నటువంటి దాదాలో ఉన్నటువంటి చైతన్య భూమిని యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మాన్యుమెంట్గా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే రకంగా నాగపూర్లో బౌద్ధ మతం స్వీకరించినటువంటి ప్రాంతానికి కూడా ఆయన ఉపయోగించినటువంటి వస్తువులు 46,000 పైగా వస్తువుల్ని మ్యూజియం కట్టి, మాన్యుమెంట్ కట్టి అందులో భద్రపరచడం జరిగింది. ఆయన ఉపయోగించిన కోటు దగ్గర నుంచి, పెన దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రభుత్వం సేకరించి ఒక మాన్యుమెంట్ కింద, ఒక మ్యూజియం కింద పెట్టడం జరిగింది. అంటే ఈ రోజున గతంలో ఏ ప్రధానమంత్రి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు లేవు. నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, మొరార్జీ దేశాయ్ కానీ, చివరికి వాజ్పేయి గారు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. ఒక పవిత్రమైన వ్యక్తిగా, పవిత్రమైన ప్రాంతంగా మోడీ గారు దాన్ని అభిలషించి అంబేద్కర్ పుట్టినటువంటి మావో ప్రాంతానికి వెళ్ళి గత సంవత్సరంలో జన్మదిన వేడుకలు చేశారు. అదే రకంగా అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన నాగపూర్ని ఈ జన్మదిన వేడుకలు ఆయన పాల్గొంటున్నారు. ఇవన్నీ కూడా దళితుల యొక్క ఆరాధ్య దైవమైన అంబేద్కర్ యొక్క పవిత్రమైన పుణ్యస్థలాలు, పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తాం. అదే ఈ ప్రాంతాన్ని కూడా అంబేద్కర్ వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ మహిళల విద్య కోసం ఒక హాస్టల్ నిర్మాణాన్ని కోసం ఆయన 44లో ఇక్కడ దాతలు, పెద్దలు కోరిన కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా మేము ఒక పవిత్రమైన స్థలంగా మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి కావాల్సినటువంటి నిధులు సేకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. నేను 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇక్కడికి రావడం, వచ్చినప్పుడు కూడా తలుపులేసి ఉండడం జరిగింది. చూడాలని ప్రత్యేకించి శిలాఫలకాన్ని ముట్టుకోవడం ద్వారా నా ఆత్మ తృప్తి చెందుతుంది. ఎంచేతంటే అంబేద్కర్ చేతులతో తాకినటువంటి శిలాఫలకం ఇది. ఆయన నడిచినటువంటి భూమి, ఆయన నడయాడినటువంటి పుణ్యక్షేత్రంలో కూర్చొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసాం. ఖచ్చితంగా మోడీ గారి దృష్టికి తీసుకెళ్తాం. మోడీ గారు ఈ ప్రాంతానికి, ఇక్కడ యువతకి దీన్ని కేంద్రం చేసుకుని ఇతర ప్రాంతాలకు కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ, కోచింగ్ సెంటర్ కానీ ఈ ప్రాంతంలో తీసుకురావాలనే ఆలోచన మాకు ఉంది. తప్పకుండా ఆశయం నెరవేరుతుంది. ఏం చేద్దంటే అంబేద్కర్ ఇక్కడ ఏ దీక్షతోటైతే, ఏ కార్యక్రమంతో ఇది శంకుస్థాపన చేశాడో ఆ లక్ష్యం, ఆశయం మా హృదయాల్లో ఉంది. ఆ ఆశయం నెరవేరడం కోసం మేము చేయాల్సిన పనులను మేము చేస్తాం. ఇది ఒక పవిత్ర క్షేత్రంలో మేము తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా గుడివాడలో ఈ స్థలాన్ని ఒక మాన్యుమెంట్గా కావాల్సిన ప్రాంతంగా దీన్ని, అంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా ధన్యజీవులు. ఇది అనేక సంవత్సరాలుగా శిలాఫలకాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్నారు. అంటే 44 నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాన్ని ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అదే విషయాన్ని ఇక్కడ మేము కొనసాగిస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి, ఇక్కడ ప్రజలకి, యువతకి కావాల్సినటువంటి, దళితులకు కావాల్సిన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం చూసి తీసుకెళ్ళి పనిచేస్తామని చెప్పేసి మీ అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈ సంఘానికి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజున పెద్దలు గౌరవనీయులు అయ్యాజీ వేమ గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా గుడివాడపట్నంలో మెడికల్ క్యాంపు చేస్తున్నాము. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా నన్ను గత 2 సంవత్సరాల నుంచి ఇది హిస్టారికల్ ప్లేసు, అంబేద్కర్ భవన్కి తీసుకెళ్ళానంటే సమయం కుదరలేదు. వచ్చినప్పుడు అందుబాటులో ఎవరు లేకపోవటం వల్ల ఈరోజు కుదిరింది. అన్నగారు చెప్పినట్టు అంబేద్కర్ భవన్కి భారతీయ జనతా పార్టీ తరపున, గుడివాడ పట్టణ శాఖ తరపున ఏ విధమైన నిధులు రావాల్సి వచ్చినా స్కిల్ డెవలప్మెంట్కి కానీ, ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ అంబేద్కర్ ఫౌండేషన్ నుంచి కాకుండా స్పెషల్ గ్రాంట్ కూడా యామా గారి ద్వారా వెళ్ళి ప్రపోజల్ కనుక ఆదిమాంధ్ర సంఘం వారు పెట్టి మాకు ఇస్తే మేము దళిత మోర్చా ద్వారా
ఈ గ్రాంట్ తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ని ఒక హిస్టారికల్ ప్లేస్గా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని భారతీయ జనతా పార్టీ గుడివాడ శాఖ తరఫున తెలియబడుతుంది. భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారికి శంకుస్థాపన స్థలంలోకి దర్శించడానికి ఇచ్చేసిన మా రాజోలు ఎక్స్ఎమ్మెల్యే బీజేపీ, అలాగే బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ గారైన వారికి మా ధన్యవాదాలు హేమ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారితో వచ్చిన మిత్రులందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేయటం గుడివాడ ప్రజల అదృష్టం. ఆయన 44 సంవత్సరంలో వచ్చి ఇప్పటివరకు ఆ అసోసియేషన్ వాళ్ళ శిలాఫలాన్ని కాపాడటం కానీ, దీని ఆక్రమణలో ఉంటే దీన్ని అసోసియేషన్ ద్వారా మేమందరం సాధించి ఇదే ప్లేస్లో ఆయన ఆశయాలకి అనుగుణంగా ఏదైతే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ యొక్క సంఘం కృషి చేస్తుందని, ఈ భవన నిర్మాణానికి ఇప్పటివరకు 35 నుంచి 45 లక్షల వరకు వచ్చినాయి. అలాగే దీని డెవలప్మెంట్కి ఇంకా అన్నగారైన బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే రాజోలు ఎమ్మెల్యే గారు ఇంకా నిధులు ప్రైమ్ గారి నుండి కూడా తీసుకుని వచ్చి దీని డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్కి కానీ అలాగే కోచింగ్ సెంటర్ కానీ ఏర్పాటు చేయడానికి గాను వాళ్ళు సహకరిస్తారని మాట ఇచ్చారు. వారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఆ కార్యక్రమం త్వరలోనే మేము కూడా వారి ద్వారా ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి దీని యొక్క విశిష్టతని ఆయనకు తెలియపరిచి ఇక్కడ గుడివాడ ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఆయన ఆశయ సాధన కోసం ఈ యొక్క భవనం కృషి చేస్తుందని తెలియజేస్తుంది. బైపాస్ రోడ్లోని మమతా వృద్ధాశ్రమంలో సానా రామకృష్ణ 12వ జయంతిని నిర్వహించారు. సానా రామకృష్ణ మేనమామ కోనా కేశవ్ వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు వాడరేవు గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక కొత్త బైపాస్ రోడ్లోని మమతా వృద్ధాశ్రమంలో సానా రామకృష్ణ 12వ జయంతి సందర్భంగా జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. సానా రామకృష్ణ మేనమామ కోనా కేశవ్ గత 8 ఏళ్ల జయంతిని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు వాడరేవు గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సానా వెంకట రామారావు, ముమ్మరెడ్డి శ్రీనివాస్, ఎంఎంకే అద్దేపల్లి పురుషోత్తం, కందుల రవి, మందపాటి వెంకటేశ్వరరావు, చైతన్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి సానా వెంకటరామకృష్ణ చనిపోయి 8 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన స్మృతికార్థం ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో అనాథ పిల్లలకి వృద్ధ మహిళలకి అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుర్రవాడికి ఆత్మకు శాంతి కలగని కోరుకుంటూ సెలవు. మిత్రుడు కోనా కేశవ వాళ్ళ మేనల్లుడు, మాకు మేనల్లుతో సమానమైన చింటూ జ్ఞాపకార్థం మరి ఈరోజు ఆయన జన్మదినం కార్యక్రమంగా ప్రతి సంవత్సరం ఈరోజే కాదు గడిచిన 9 సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు మా మిత్రుడు. మరి ఆయన ఎక్కడున్నా సరే మా మేనల్లుడు పైలోకంలో ఎక్కడున్నా సరే భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఇలాగే ఈ కార్యక్రమాలు ముందు ఇంకా 10 మందికి కలిసి వచ్చే కార్యక్రమాలు చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఈ వచ్చే సంవత్సరం నుంచి ఇంకా వాళ్ళ తండ్రి గారు మరి వాళ్ళ అన్నయ్య వాళ్ళ మేనమామ ఇక్కడే ఉన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తారని, మరి అనాథ పిల్లలకి ఒకళ్ళకి చదువు చెప్పించాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఆ కార్యక్రమానికి భగవంతుడు వాళ్ళకి సదా వాళ్ళకి తోడుగా ఉంటూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరు. మా మేనత్త మనవడు కోనా కేశవ వాళ్ళ మేనల్లుడు నా మిత్రుడు రాము ఒక కుమారుడు చనిపోయి 8 సంవత్సరాలు గడిచింది. అతను ఎక్కడున్నా నా ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసే ధైర్యాన్ని సంపదని మా కోనా కేశవకు కూడా కలగజేయాలని మనసావాచ కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. బీజేపీ మరియు కామినేని హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్. పట్టణంలో అభివృద్ధికి నోచుకొని రాజేంద్ర నగర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి. 2వ వార్డు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పార్కుకు ఇరువైపులా సీసీ రోడ్డు నిర్మాణం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారన్న బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ ఐఆర్జీ వేమ. పట్టణ అంబేద్కర్ భవనాలను ఆధునీకరించేందుకు కావలసిన నిధులు కేంద్రం నుండి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.